ఎలా అనిపించింది బ్రో? నా పిచ్చ పీక్స్ ఉందన్న, అసలు హై లెవెల్ అన్న. అసలు ఏందన్న టీజర్ అది, ఆ ఎలివేషన్స్ ఏంది, ఆ హెలికాప్టర్లు దిగడం ఏంది, మళ్ళీ దాంట్లో డబుల్ యాక్షన్ చూపించడం, అసలు మైండ్ పోతా ఉందన్న. అసలు ఈ వీక్ మంచి అంటే రాబోయే సినిమాలలో ఒక మంచి హిట్ అనుకోవచ్చా? నా నెక్స్ట్ మంత్లో పుష్ప నాకు తెలిసి క్రాష్ చేస్తుంది అన్న. ఎందుకంటే అంత ఎలివేషన్ చూపిస్తున్నారు. ఒక బోయపాతి తర్వాత ఇంకో బోయపాతి అనే డైరెక్షన్స్లో చూపించిన టీజర్ ఏదైనా ఉందంటే గేమ్ చేంజర్. బీభత్సంగా అసలు మైండ్ పోతా ఉందన్న. రామ్ చరణ్ గారి లుక్స్ ఎలా అనిపించాయి? ఆ లుక్స్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ స్టైల్ మూమెంట్స్ కానీ, అసలు బీభత్సమైన వాకింగ్ స్టైల్ వస్తుంది ఆ స్టేజ్ పైన ఫైటింగ్ సీన్లో. బీభత్సంగా ఉందన్న అసలు. ఓకే, అంటే రామ్ చరణ్ గారిని చూస్తున్నామన్నా మనము, అంటే ఎప్పుడు పొలిటీషియన్ రోల్ చేయలేదు ఆయన. మొట్టమొదటిసారి చాలా క్యారెక్టరైజేషన్తో గేమ్ చేంజర్లో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? చెప్పలేమన్నా. ఇప్పుడు వాళ్ళ బాబాయ్కి హెల్ప్ చేయొచ్చేమో, లైక్ ఆడ జరిగే రూలింగ్ని ఇక్కడ మూవీ టైప్లో తీసారేమో, మనకు చెప్పలేము. కంపేర్ టు టీజర్ అయితే హైలైట్ అన్న. అవుట్ ఆఫ్ 5 4.5 ఇవ్వచ్చు రేటింగ్ అయితే. ఓకే, ఎప్పుడు అన్న కళలకు అంటే తెర ఎత్తారు పండగకు. నాకు తెలిసి జనవరిలో రిలీజ్ అది. వెయిటింగ్, ఇంకా అందరు కళ్ళు అట్లా తెరుచుకొని చూస్తూ ఉంటారు. మ్యాక్సిమం కలెక్షన్ ఎంత కొట్టచ్చు ఫస్ట్ డే? నా మినిమం ఒక 70 to 100 crores ఈజీ క్రాష్ అవుతుంది అన్న ఫస్ట్ డే కలెక్షనే, డౌటే లేదు దాంట్లో అయితే. అండ్ గ్లోబల్ స్టార్ అంటారు రామ్ చరణ్ గారిని. గ్లోబల్ లెవెల్లో ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ మన రామ్ చరణ్ గారు ఎంత స్టారో శంకర్ గారు కూడా అంతే స్టారు. ఎలా ఉంటుంది? గ్లోబల్ స్టార్ అనేది ఇంకా అది ముద్ర పడిపోయినట్టే అన్న. ఈ మూవీతో ఇంకా అది హై లెవెల్కి రీచ్ అయ్యేదే కానీ ఎక్కడ డౌన్ అయితే కాదు. అదైతే డెఫినెట్లీ ఎక్కడ డౌన్ కాదు. అది ఓవరాల్గా గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు? ఓవరాల్గా అంతే, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే పిచ్చి పీక్స్ అన్న టీజర్ అంతే.